చిచ్చు మరింత బిగుస్తోందా? మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఇతర ఐఏఎస్లు కాంతిలాల్ దండే, అలాగే కోన శశిధర్లు అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు తీవ్రమవుతుండటంతో సిఐడి రంగంలో దిగింది. దీంతో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సిఐడి విచారణ ఎదుర్కొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని, తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని ఈ అధికారులపై అభియోగాలు వస్తున్నాయి. మరి సిఐడి ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే సిఐడికి సిఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పెద్ద సాక్షిగా మారారు. తన వద్దనున్న మరిన్ని ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా బయటకు వచ్చి సిఐడికి సమర్పిస్తానన్నారు. దీంతో ఈ కేసు చాలా సీరియస్గా ట్విస్ట్లను తీసుకుంటుంది. అప్పట్లో తప్పులు చేసిన అధికారుల నుంచే సమాచారం రాబట్టే వ్యూహంతో వెళ్తోంది సిఐడి. మరోపక్క అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, అలాగే పత్తిపాటి పుల్లారావు చేసిన అక్రమాలకు పక్కా సాక్ష్యాలు దొరికి ఉన్నాయని చెప్పేసి పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇక దళితులను బెదిరించి చంద్రబాబు, ఆయనకు చెందిన అస్మదీలు రాజధాని అమరావతిలోని వారి భూములను లాక్కున్నారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో ఆయన భూముల కుంభకోణంలో బాంబు పేల్చారు. అవి ఐఏఎస్ల మెడలకు కూడా వరుసగా చుట్టుకుంటున్నాయి. సిఆర్డీఏ ఏర్పడక ముందే మంత్రుల చేతుల్లోకి భూముల జాబితా వెళ్ళిందని, తుళ్లూరులో ఒక్క రికార్డు కూడా దొరకకుండా దొంగతనంగా తీసుకెళ్లారని ఆళ్ల ఆరోపించారు. రిటైర్డ్ ఐఏఎస్ సాంబశివరావు, ఆనాటి గుంటూరు కలెక్టర్లు కాంతిలాల్ దండే, కోన శశిధర్, జేసీ చెరుకూరి శ్రీధర్లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంలో సాంబశివరావుతో కలిసి చంద్రబాబు భారీ మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దళితుల భూములు లాక్కునే హక్కు రియల్ ఎస్టేట్ భూమి పుత్ర ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డికి ఎక్కడదని ప్రశ్నించారు. ఆయన్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అసైన్డ్ భూముల జాబితాను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారని, దాని ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల అసైన్డ్ భూములను కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టడంలో కాంతిలాల్ దండే పాత్ర ఎక్కువగా ఉందనే అభియోగాలున్నాయి. అలా భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళాక ప్యాకేజీ ప్రకటించారని, ఇదో పెద్ద కుంభకోణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డులను మార్చేయడం, 4-5 వేల ఎకరాల భూములను కొట్టేయడానికి స్కెచ్ వేయడం లాంటి అభియోగాలు ఐఏఎస్ కాంతిలాల్ దండేతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు, అలాగే ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు ప్రమేయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక అప్పటి గుంటూరు కలెక్టర్గా కాంతిలాల్ దండే, జేసీగా కోన శశిధర్, అప్పటి ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓల ద్వారా భూ కుంభకోణాలకు తెరతీశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈ అక్రమాల్లో పీఓఏ అలాగే పీఓటీ యాక్ట్లను ఉల్లంఘించి దళితుల భూములను అప్పనంగా టీడీపీ నేతలు కాజేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంత్రి నారాయణపై దృష్టి పెట్టింది సిఐడి. గతంలోనూ గుంటూరు జిల్లా ఫారెస్ట్ భూములను ఒక టీడీపీ నేతకు కట్టబెట్టారని కాంతిలాల్ దండేపై ఆరోపణలు వచ్చాయి. విజయనగరం జిల్లాలో కూడా బలవంతపు భూ బదలాయింపు చేయడం వెనుక ఆయన హస్తం ఉందని వాదన వినిపిస్తోంది. ఇక ఇందులో మూల సూత్రధాని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావుగా చెబుతున్నారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 1994 నుంచి 2004 వరకు సాంబశివరావు
కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల విషయంలోనూ సాంబశివరావు ప్రమేయం ఎక్కువగా ఉందనేది అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సాంబశివరావుకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంబశివరావు దగ్గరుండి అప్పటి ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, ఇతర రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ అప్పటి మంత్రి నారాయణ్ను ముందు పెట్టి కథంతా నడిపించారన్న టాక్ నడుస్తోంది. అసైన్మెంట్ ల్యాండ్లను తీసుకోవడం, ప్రత్యేక జీవోను రూపొందించడంలోనూ సాంబశివరావు తర్వాత కాంతిలాల్ దండే చాలా కీలకంగా వ్యవహరించారంటారు. ఇలా అతి ముఖ్యమైన సిఆర్డీకి సంబంధించిన భూముల వ్యవహారంలో నాటి ప్రభుత్వం, అధికారులపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటినీ నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సిఐడిదే. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, గుడ్ ఈవినింగ్. మొత్తంగా రాజధాని భూ కుంభకోణంలో రోజుకు ట్విస్ట్ వస్తుంది. ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో ఉచ్చు బిగుసుకోబోతుంది అని చెప్పేసి కూడా వైపు వార్తలు వినిపిస్తున్నాయి. సో అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతంలో దాదాపుగా 29 గ్రామాలు, 3 మండలాల పరిధిలో భూ అక్రమాలు, అసైన్మెంట్ భూములు, ల్యాండ్ అసైన్మెంట్ భూములు, అలాగే లంక భూములు, దళితులకు సంబంధించిన భూములను పూర్తి స్థాయిలో అక్రమాలుగా నిలయంగా మారిందని చెప్పి చాలామంది ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న ఏదైతే ఒక వీడియో విడుదల చేశారో ఆ వీడియో విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించి ఉన్న ఈ రాజధాని ప్రాంతంలో మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా కీలకమైన అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్గా కాంతిలాల్ దండే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన గతంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన కొంత అటవీ భూములను కూడా అప్పుడు అధికార పార్టీ నేతలకి కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయనగరంలో పనిచేసిన సమయంలో కూడా ఆయన చాలా వాటికి అక్రమాలకు తావిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లాలోనే ఆయన సుదీర్ఘంగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెనాలి ఆ సబ్ కలెక్టర్గా, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా, మళ్ళీ గుంటూరు జిల్లా కలెక్టర్గా కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో రాజధాని ప్రాంతానికి సంబంధించి 3 మండలాలు, 29 గ్రామాల్లో కూడా గుంటూరు జిల్లాలో పనిచేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్గా నేతృత్వంలో చాలా అక్రమాలకు పాల్పడినట్లు కూడా సిఐడి దర్యాప్తులో వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసైన్మెంట్ భూములకు సంబంధించి దాదాపుగా 2500 ఎకరాల పైన, అలాగే లంక భూములకు సంబంధించి 1400 ఎకరాలకు సంబంధించి, అలాగే జెరీ భూములకు సంబంధించి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ ఉన్న పొలానికి రిజిస్ట్రేషన్కి, సిఆర్డీ రిజిస్ట్రేషన్కి దాదాపుగా కొంత వేరియేషన్ కూడా చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఇప్పటికే ఏపీసీఏ సిట్టు దర్యాప్తు కూడా వేగవంతం చేసింది. చాలామందిపై కేసులు నమోదు చేయడం, పలువురిపై కూడా విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ఎవరైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్రమాలు పాల్పడ్డారో 2-3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా నిన్న ఏదైతే సిఆర్డీఏకి సంబంధించి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గతంలో పనిచేశారు, అలాగే సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ కూడా సిఐడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి అప్రూవర్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో మంత్రి నారాయణ, అప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఒత్తిడి మేరకే చాలా పనులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో చాలా అక్రమాలు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దళితులు, గిరిజనులు, ఎస్టీల భూములకు సంబంధించి చాలా బదలాయింపు జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ టైంలో కొంతమందికి 3 ఎకరాలు ఉన్న వారికి తగ్గించి రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే కొంతమంది జరీ భూములు, లంక భూముల్ని కూడా బలవంతంగా అధికార పార్టీ నేతలకి కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా ఆయన లిఖితపూర్వకంగా అధికారులకు వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడు మంత్రి సిఆర్డీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి మెడకి ఉచ్చు పలిసే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి గతంలో పనిచేసిన టీడీపీ ప్రభుత్వ హాయంలో రాజధాని టైంలో పనిచేసిన పలువురు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అలాగే సబ్ కలెక్టర్లకు సంబంధించి కూడా దీంట్లో పాత్ర ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సిఐడి ఇప్పటికే చాలా వేగవంతంగా కూడా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సిఐడి, మరొకవైపు సిట్టు, 2 సంస్థలు కూడా పూర్తి స్థాయిలో సమయంతో దీని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది చెరుకూరు శ్రీధర్, అలాగే కొంతమంది కలెక్టర్లు కాంతిలాల్ దండేతో పాటు కొంతమంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మాజీ మంత్రి నారాయణ, పుల్లారావు, అంతిమంగా చంద్రబాబు మెడకి ఈ ఉచ్చు తగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్.
ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మనకు అందించడానికి చెవుల కృష్ణాంజనేయులు ఉన్నారు, అలాగే రాజారాం అడ్వకేట్ ఉన్నారు మనకి లైవ్లో అందుబాటులో. ఒకసారి వాళ్ళని మాట్లాడి మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాజారాం గారు, సో ఏంటి మొత్తంగా ఈ అమరావతి భూముల ఇష్యూకి సంబంధించి మళ్ళీ ఒక్కసారి పైకి వచ్చాయి, తెరపైకి అన్ని విషయాలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపు ఈ ఎవరైతే ఉన్నారో పిఓటి యాక్ట్లు కూడా మొత్తం ఉల్లంఘించారని చెప్పేసి చెప్తున్నారు. సో ఏం జరిగే ఛాన్స్ ఉంది, మీ అభిప్రాయం ఏంటి? రికార్డులు జరిగిన అంటే యాక్చువల్గా రికార్డులు చాలా మటుకు తారుమారయ్యండి. అసైన్ ల్యాండ్స్ కూడాను. అసైన్ ల్యాండ్స్ యాక్చువల్ గా ఏంటంటే యాజ్ పర్ ది అసైన్డ్ యాక్ట్ ఆ ల్యాండ్స్ యాక్చువల్ గా ఎవరికైతే ఎలక్ట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి, లేదు అంటే వాళ్ళ తనకు పిల్లలకి ఇవ్వాలి, అదర్వైజ్ అది గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. ఆ ల్యాండ్స్ ని రికార్డ్స్ దానికి సంబంధించి ట్యాంపరింగ్ అవ్వడం అన్నది ఇట్స్ హైలీ ఆలోచించవలసిన విషయం. అది ఒకటి. రెండోది ల్యాండ్స్ ట్యాంపరింగ్ అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ రికార్డ్స్ లో మనకి ఏంటంటే ఎవరికి ఎంతవరకు ఎలాట్ అయింది, ఎవరి భూములు ఏమున్నాయి. సో ఇప్పుడు మీకు రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఆర్డీఓ ఉంటారు, తర్వాత తహసీల్దార్ ఉంటాడు, తర్వాత మీకు డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళందరూ దే హ్యావ్ టు మెయింటైన్ రికార్డ్స్. ఒక రికార్డ్ ఇప్పుడు పర్టికులర్ గా ఇతనికి ఇన్ని ఎకర్స్ ఉన్నాయి, ఇతనికి ఇన్ని ఏకర్స్ ఉన్నాయి, ఇతనికి ఇన్ని సెంట్స్ ఉన్నాయి అన్నది ఆ రికార్డ్స్ ని వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసిన తర్వాత దాన్ని ఏమో మీకు ఈ 8 years ఒకసారి 5 years జప్తని అంటారు. అంటే దట్ విల్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ రీఅసెస్, ఇది కంటిన్యూ అవుతున్నదా లేకపోతే గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే అన్యాక్రాంతమైందా అనేది ఒక పాయింట్. ఇంకా ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ మీరు తీసుకుంటే అసైన్ ల్యాండ్స్ లో ఏంటంటే ప్రత్యేకంగా ఒక క్లాజ్ ఉంటుంది, ఈ ల్యాండ్ ఎవరికి అమ్మడానికి వీల్లేదు. ఆ ల్యాండ్ ఎవరికైనా అమ్మితే అది అమ్మినవాడు హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అంటే ఆయన అమ్మినందుకు ఆ ప్రాపర్టీ మళ్ళీ గవర్నమెంట్కి వెనక్కి ఇవ్వాలి, లేదా ఎవరైతే అమ్మాడో వాడికి వెనక్కి ఇచ్చేసేయాలి. సో కొనుక్కున్నవాడు నష్టపోతాడు. ఇక్కడ మీకు జరిగింది ఏంటంటే ఇక్కడ రెండూ జరగలేదు. ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ సరెండర్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది దానికి ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయాలి. దీనికి ఏంటంటే యాక్చువల్గా 1 man కమిషన్ పెట్టుకుంటే రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఒకరితో పెట్టుకున్నా లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ పెట్టుకుంటే దట్ ఎంక్వైరీ ప్రాసెస్ అవుతుంది. సో మీకు రికార్డ్స్ ట్యాంపరింగ్ ఎంతవరకు అయ్యింది, ఎవరు చేశారు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉంది, ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారా లేదా చిన్న చిన్న ఆఫీసర్స్ ఉన్నారా, పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా మీకు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ అన్నది ఒకటి మీకు కాన్స్టిట్యూట్ చేయాలి. రైట్ రైట్ కృష్ణాంజనేయ గారు, ఏంటి రాజధాని అమరావతి పేరుతో చాలా వరకు ఈ భూములన్నీ కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి గతంలో వినిపించాయి. అగైన్ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఏంటి ఇవన్నీ కూడా ఒకసారిగా తెరపైకి వచ్చాయి? సో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఈ భూమి అక్రమాలకు సంబంధించి, మీ అభిప్రాయం ఏంటి? రాజధాని భూసేకరణకి లేకపోతే అప్పుడు ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఇలాంటి ఆరోపణలకి ఇప్పుడు ఏదో అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కున్నారనేటువంటి దానికి సంబంధం లేదు. ఇవన్నీ వేరు వేరు అంశాలు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే అధికారంలోకి రాకముందు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అని కానీ ఇలాగా రాజధాని భూములకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా ఎవిడెన్సెస్ అనేది ప్రభుత్వం వైపు నుంచి చూపించలేదు, దర్యాప్తు వైపు నుంచి. ఇంకా ఎస్పెషల్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి అంశాలను మనకి గమనిస్తే ఆయన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సాంబశివరావు పేరును ప్రస్తావించారు. ఆ పేరును ప్రస్తావించి ఏం చెప్పారు అంటే ఈయన మొత్తం రెవెన్యూ రికార్డులు మొత్తాన్ని కూడా ఆయన దగ్గరకు తెప్పించుకొని, అది అనధికారికంగా తెప్పించుకొని అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఫారెస్ట్ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి ఇవన్నిటిని కూడా ఆక్రమణకు ఆయన సహకరించాడు అనేటువంటిది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తారంటే ఆ రిటైర్డ్ అయ్యే సాంబశివరావు అనేటువంటి ఆయనకేం పెద్ద ఆయనకేం హోదా లేదు, ఆయన ఎక్కడా కూడా ఏ సంతకాలు చేయలేదు, ఎక్కడా కూడా అధికారికంగా పాల్గొనలేదని చెప్తారు. మరి ఆయన్ని ఈ కేసులో ఎలా ఆయన నిందితుడిగా సిఐడి రేపొద్దున విచారించాలి అనేటువంటి అంశం ఇక్కడ జటిలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రిటైర్డ్ అయ్యే సాంబశివరావు పాత్రకైనా ఉంటే ఖచ్చితంగా విచారించాల్సిందే. లేకపోతే అప్పుడు కలెక్టర్లుగా పనిచేసినటువంటి కాంతిలాల్ దండే గాని, లేకపోతే కోన శశిధర్ గాని, లేకపోతే అప్పుడు మంత్రులు గాని ఎవరు ఉన్నా సరే ఇలా ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగినా
వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే అందరం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వానికి లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి పదే పదే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు తప్ప దళితుల రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భుజాల మీద తుపాకులను పెట్టి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిని కాల్చాలని చూస్తున్నారు. అంతేగాని ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయటం వల్ల ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా దర్యాప్తు జరగాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సిఐడికి ఆయన మొత్తం వివరాలు ఇస్తానన్నారు. సిఐడికి సంబంధించి ఈ రెవెన్యూ రికార్డ్ మూవ్మెంట్ అనేటువంటిది ఎక్కడా కూడా నమోదు కాలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అసలు ఈ రెవెన్యూ రికార్డులు ఎక్కడున్నాయి, అసలు ఉన్నాయా లేవా, లేకపోతే అబాపురైనయా, లేకపోతే కనపడకుండా పోయా, మాయం చేశారా, వాటికి సంబంధించినటువంటి అంశాలను మొదట తేల్చాలి. వాటికి సంబంధించి మొట్టమొదటిగా ఏమిటంటే రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ 29 గ్రామాలకు సంబంధించి ఎంఆర్ఓలను అప్పుడు నియమించారు. ఆ ఎంఆర్ఓలకు తెలియకుండా ఏ రికార్డులు వెళ్లేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అనధికారికంగా వెళ్ళి ఉంటే ఆ ఎంఆర్ఓలకు సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యులు అవుతారు. వాళ్ళు ఎవరు, ఆ రోజున తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఆ రెవెన్యూ రికార్డ్ మూవ్మెంట్ అనేటువంటిది నమోదు చేయకుండా ఎక్కడికి పడితే అక్కడికి ఎలా తీసుకువెళ్లారు, ఆ రికార్డులను ఎలా మాయించడానికి వాళ్ళు సహకరించారు అనేటువంటిది ఎంఆర్ఓలను విచారించాలి. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్లను విచారించాలి. ఆ తర్వాత ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్లు కూడా విచారించి వాస్తవాలు డిగ్గు తేల్చాలి. ఈ సందర్భంలో ఎవరైనా సరే అధికారులు ఆ విచారణ సందర్భంగా ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి సాంబశివరావు పెరిగిన చెప్పి వాళ్ళను కూడా ఖచ్చితంగా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రులు నారాయణ పేరు కానివ్వండి, అదే విధంగా పత్తిపాటి పుల్లారావు గారి పేరు కానివ్వండి, వీళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించారు. వీళ్ళకి వాళ్ళని విచారించాలా లేదా అనేటువంటి అంశం మనం ఇదే కేసులో మీరు గమనిస్తే మొన్న హైకోర్టు ఏం చెప్పింది అంటే సిఐడికి సంబంధించినటువంటి విచారణకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని మీద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా నారాయణ మీద ఆరోపణలను ఏ విధంగా మీరు ఆధారాలు చూపించగలరా అని చెప్పి సిఐడి కోర్టు అడిగింది. వీళ్ళ దగ్గర అప్పటికి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళ మీద విచారణ ఆపారు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి ఆధారాలను సేకరించి సిఐడి ఇవ్వగలిగితే ఎవరైనా సరే కింది స్థాయి నుంచి మొత్తం వాళ్ళని విచారించి ఎంఆర్ఓల దగ్గర నుంచి మిగతా వాళ్ళని విచారించి ఈ విధమైనటువంటి అక్రమాలు జరిగాయా, ఏవైనా సరే భూ బదలాయింపులు జరిగాయా, ఎస్సీ ఎస్ఐ ఎస్టీ సంబంధించినటువంటి భూములు ఎవరైనా సరే అక్రమంగా కొనుగోలు చేశారా, ఒకవేళ అలా కొనుగోలు చేసినటువంటి వాళ్ళ పేరు మీద ప్రభుత్వం కానీ కేటాయించింది. జరుగుతున్నటువంటి విచారణలో కేవలం ఆరోపణలు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. ఈ ఆరోపణలు దిగుదేసేటువంటి విషయంలో ప్రభుత్వము వైఫల్యం చెందుతూ వస్తుందా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియదు అని ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రులతో ఒక ఉపసంఘాన్ని వేసింది ప్రభుత్వం. అదే విధంగా నిపుణుల కమిటీతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేసింది. ఆ కమిటీలో అసలు అమరావతి భూములకు సంబంధించి ఏం తేల్చారు, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు ఆ మంత్రుల బృందానికి సంబంధించినటువంటి నివేదిక బయట పెట్టలేదు. ఆ నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి అవి నివేదికలను బయట పెట్టలేదు. వాటిని అన్నింటి బయట పెట్టి ఆ ప్రభుత్వం కానీ అక్రమాలు చేస్తే ప్రజల ముందుంచండి, ఖచ్చితంగా సిఐడి విచారణ జరిపించండి. సిఐడి కాదు సిబిఐ విచారణ జరిపించండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రైతుల భూములు కానీ ఎవరు అన్యాక్రాంతం చేసినా దానికి ప్రభుత్వంలో వాళ్ళు సహకరించినా కూడా తప్పే. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుంటుంది మినహా ఎక్కడా కూడా రైతులకు మేలు చేసేటువంటి ప్రయత్నం కానీ దళిత రైతులకు మేలు చేసేటువంటి ప్రయత్నం కానీ చేయటం లేదు. కేవలము అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని ఈ రోజున మార్చడం కోసం పరిపాలనా రాజధానిగా ఈ రోజున విశాఖపట్నం మార్చడం అనేటువంటి ఒకే లక్ష్యంగా ఈ రోజున అమరావతి మీద అనేకమైనటువంటి ఆరోపణలు అసత్యాలను ప్రచారం చేసే విధంగా ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది సరైనటువంటిది కాదు. ఒకవేళ మీరు చేసే ఆరోపణలు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు చేస్తే ఆరోపణలకు ఆధారాలు చూపించండి, ఆధారాలను బయట పెట్టండి, అలాంటి నిందితులను కటకటాలు వెనక నెట్టండి. అంతేగాని ఊరికే 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరే మొత్తం రికార్డులు ఈ రోజున సిఆర్డీఏ రికార్డులు అన్ని రెవెన్యూ రికార్డులు అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ఎందుకు ఇది జరుగుతుంది? కేవలం రాజకీయ ఆరోపణల కోసం మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతుంది. అమరావతి రాజధాని తరలింపు కోసం జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి అంశం.
అండ్ ఇంకొకటి కృష్ణాంజనేయులు గారు మీరు అన్నట్టుగా రాజధాని అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఈ 3 రాజధానులు వచ్చినా కూడా ఈ ఆరోపణలు భూములకు సంబంధించి ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి కాదన్నట్ల. కానీ ఇన్ని ఆధారాలు ఎమ్మెల్యే ఆర్కే అన్నట్టుగా చాలా ఆధారాలు ఉన్నాయి, బయట పెడతాం ఇవన్నీ చేస్తామన్నప్పుడు ఈ 2 ఏళ్లలో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? మీరు అన్నట్టుగానే బయటకు పెట్టాలనుకుంటే క్లియర్ కట్ బయట పెట్టి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే ఒక దీనిగా ఉండేది. కానీ అవేవి కూడా లేకుండా అమరావతి ఇష్యూ వచ్చినప్పుడే రైజ్ చేయడం, మిగతా అప్పుడు కామ్గా ఉండడం. ఐ థింక్ ఇది ఏదో సంథింగ్ జరుగుతుంది అని ఒక భ్రమ కల్పించడానికి ఏమైనా చేస్తున్న ప్రయత్నాలా? ఇది పొలిటికల్ డైవర్షన్ ప్రోగ్రామ్ అండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా వస్తే, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి సందర్భాలు ఉంటే ఈ అమరావతి అనేటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఈ అటెన్షన్, పొలిటికల్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు అమరావతికి సంబంధించినటువంటి భూముల విషయంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కానీ 2 సంవత్సరాల్లో నిరూపించడం అనేది ఈ ప్రభుత్వం చేయలేకపోయింది, చేయలేదు. అదే విధంగా దళితులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఆర్కే గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చిన దాని ప్రకారంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ భూములు మొత్తాన్ని తిరిగి, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి రైతులన్నీ తిరిగి దళితులకు ఇప్పిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళకి తిరిగి ఇచ్చారా? ఎందుకు ఇవ్వటం లేదు? అదే విధంగా దళిత రైతులకు సంబంధించినటువంటి లంక భూములకు సంబంధించినటువంటి వాళ్ళ భూమికి సంబంధించినటువంటి లీజుల పెంపు విషయాన్ని హామీ ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు పెంచలేదు? గత ప్రభుత్వము 1000 గజాలు లంక భూములకు సంబంధించిన కేటాయింపు జరిగితే 1450 గజాలు లంక భూములకు దళితులకు కేటాయిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టారు? మీరు చేస్తా అన్నటువంటి హామీలను అమలు చేయకుండా కేవలం అప్పటి ప్రభుత్వం ఏదో దళితులకు అన్యాయం చేస్తే అనేటువంటి విధంగా, పబ్బం గడుపుకునేటువంటి విధంగా, అమరావతి మీద అసత్యాలు ప్రచారం చేసే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వ్యవహరిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. నిజంగా అన్యాయాలు, అక్రమాలు జరిగితే మీరు నిగ్గు తేల్చండి అని అందరూ అడుగుతున్నారు. నిగ్గు తేల్చండి, అది మీ బాధ్యత, కూడా మీ ప్రభుత్వం బాధ్యత. ఒకవేళ సిఐడి వల్ల కాలేదనుకుంటే, సిఐడికి చేత కావటం లేదు, ఇబ్బంది ఉంది అని అనుకుంటే సిబిఐ దర్యాప్తుకి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంలోని సిఐడి దర్యాప్తు చేస్తుంది కదా. ఒక రాజధాని అనేటువంటి విషయం, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశం అని అంటే అది చాలా కీలకమైనటువంటి అంశం కదా ఒక రాష్ట్రానికి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం రాయమనండి. ఈ దళిత అమరావతి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు కదా. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక ఆధారాన్ని చూపించారా? ఇంతవరకు చూపించలేదు కదా. ఒకవైపు ఏమో కృష్ణానది వస్తే మునిగిపోయిద్దని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వరకు కూడా, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. గతంలో ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఆ రాజధాని అక్కడే ఉంది. 2015 నుంచి అక్కడ తాత్కాలికమైనటువంటి రాజధాని మనం కట్టుకొని ఆ సచివాలయము అన్ని కొనసాగుతున్నాయి కదా. అసెంబ్లీ అక్కడే కొనసాగుతుంది కదా. ఇప్పుడు హైకోర్టు కూడా కొనసాగుతుంది కదా. మరి ఒక్కసారైనా మునిగిందా? మరి ఎందుకు మునగలేదు? ఎందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు? మీరు ఇన్సైడ్ ట్రైనింగ్ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడైనా చూపించగలిగారా? ఒక్క ఎకరాన్నైనా మీరు చూపించగలిగారా? ఒకళ్ళైనా సరే జైలుకు పంపించగలిగారా? ఒకళ్ళ మీదైనా కేసు పెట్టగలిగారా? పెట్టండి. మీరు ఏదైనా ఉంటే పెట్టవద్దని ఎవరన్నా మిమ్మల్ని అడ్డుకుంటున్నారా? మీకేమన్నా మీ చేతిలో ఈ రోజు అధికారం ఉంది కదా. మీరు ప్రతిపక్షం కాదు, అధికారం మీ చేతిలో ఉంది. 2 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి. మీ దగ్గర రికార్డులు ఉన్నాయి. సిఐడికి సంబంధించినటువంటి రికార్డుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వాటినన్నిటి బయట పెట్టండి ఖచ్చితంగా. మీరు ఇవన్నీ కాదండి, అసలు మంత్రులకు సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతి భూములకు సంబంధించినటువంటి అక్రమాల మీద నిగ్గు తేల్చడం కోసం మంత్రుల ఉపసంఘంలో కూడా మేము అనేకమైనటువంటి విషయాలు మా దృష్టికి వచ్చినాయి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మీ దృష్టికి వచ్చినటువంటి అక్రమాలు ఏమిటి? ఆ మంత్రుల ఉపసంఘం నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? బయట పెట్టండి. బయట పెడితే మీకు ప్రజలందరికీ తెలుస్తుంది కదా. అదే విధంగా రిటైర్డ్ ఐఏఎస్లతో కూడా ఒక కమిటీ వేశారు ఈ భూములకు సంబంధించినటువంటి అక్రమాల మీద. ఆ రిటైర్డ్ ఐఏఎస్ కు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఏమి తేల్చింది? ఎన్ని అక్రమాలు ఉంటాయని తేల్చింది. ఆ నివేదికలు కూడా బయట పెట్టండి. ప్రజల ముందుంచండి. ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అదేవిధంగా భూ కుంభకోణాలు ఎన్నో చెప్తున్నారు. మీరు అన్నిటిని బయట పెట్టండి. మీ చేతుల్లో ఈ రోజున మీ అధికారం ఉంది. ఇవన్నీ చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి అనేటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం ద్వారాగా 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటో అనేటువంటిది తెలియని అయోమయ స్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విధమైనటువంటి ఒక డోలాయమానంలో ఉండేటువంటి విధంగా? అసలు రాజధాని అంటే ఏంటి? అమరావతి, విశాఖపట్నమా, లేదా కర్నూలా? ఏంటి రాజధాని? ఎక్కడుంది రాజధాని? అమరావతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్పాలి? ఇంత అయోమయ స్థితికి ఎందుకు ఈ ప్రభుత్వం నెట్టింది అని అంటే ఒక రాజకీయ ప్రయోజనాల కోసం నెట్టింది. గత ప్రభుత్వం అమరావతి అనేటువంటి దాని నిర్మాణాన్ని చేపట్టింది కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే
పనులు ప్రారంభించిందో వాటిని ఏటిని కూడా కొనసాగించకూడదు, ఆ పథకాలను కొనసాగించకూడదు. అమరావతి అనేటువంటిది నిర్మాణం జరిగితే గత ప్రభుత్వానికి సంబంధించిన పేరు వస్తుంది కాబట్టి అమరావతి అనేది ఉండకూడదు. మీరు ఎన్నికలకు ముందు కదా ఈ మాటలు చెప్పాల్సింది. ఒకవేళ మేము వస్తే అధికారంలోకి వస్తే మేము అన్ని ప్రాంతాల్లో రాజధానులు మారుస్తాం, 3 ప్రాంతాలకు 3 రాజధానులు పెడతామని ఏమన్నా ఎన్నికలకు ముందు చెప్పారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చెప్పినటువంటిది ఆన్ రికార్డు ఉంది కదండి. మన దగ్గర మన మీడియాలో అనేక సందర్భాల్లో చూపించాం కదా. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టేటువంటి దానికి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అది చెప్పడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. ఎక్కడైనా సరే ఒక రాజధాని పెడితే కనీసంగా 30,000 ఎకరాలకు తగ్గకుండా అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టు అన్ని కూడా ఒకే చోట ఉండే విధంగా, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి గారు సూచించి, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచన చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పటి బీజేపీ, అప్పటి తెలుగుదేశం అందరూ కలిసి అసెంబ్లీలో తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రారంభానికి ఆ రోజున ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజున మీరు అంగీకరించి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ రోజున 3 రాజధానులు అంటారు. ఈ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి స్వార్థంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిరోధించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒక బాధ్యతగా అధికారంలో ఉండేటువంటి పార్టీ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగితే, భూములకు సంబంధించిన అక్రమాలు జరిగితే, దళితులకు సంబంధించినటువంటి అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ఆ ప్రభుత్వము ఆరోపణలు చేస్తుంది తప్ప ఈ విధమైనటువంటి ప్రయత్నం నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నం చేయటం లేదని చెప్పి ఇప్పుడు ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రైట్. అండ్ రాజారాం గారు చెప్పండి, ఇందాక చెప్తున్నారు. ఒక్క విషయంలో నేను వీరిని ఖండిస్తున్నాను ఆంజనేయ గారిని. ఏంటంటే హైకోర్టు ములగలేదా అని కాదు, హైకోర్టు రోడ్లోని టోటల్ అంతా వాటర్. మేము ప్రాక్టీస్ చేసాం, ప్రాక్టికల్ గా మేము ఫేస్ చేసాం. టోటల్ అంతా కూడా వాటర్ లో ఉంది. కొన్ని కార్లు అయితే అక్కడ ములిగినాయి, కొన్ని బురదలో కూరుకుపోయి చాలా అవస్థలు పడినారు. సో హైకోర్టు ఏరియా అనేది లోతట్టు ప్రాంతం కాదు అన్నది మాత్రం నేను కృష్ణాంజలి గారిని ఖండిస్తున్నాను. నెంబర్ 1, ఎందుకంటే వారు కూడా అడ్వకేట్ గా ఉన్నారు. వారికి పర్హాప్స్ వాట్సాప్లో కానీ లేదా టీవీలో చాలా సార్లు వచ్చింది. ఈ సందర్భంలో వర్షాకాలం ఉన్నప్పుడు హైకోర్టు అన్నది మేము చాలా ఫేస్ చేస్తున్నాం. ఎండాకాలంలో అంత మంచి ఉన్న ఎండలు ఎక్కడా లేవు. వర్షాకాలంలోని వర్షాలు ఎలా ఉన్నాయంటే చాలా అడ్వర్స్ గా ఉన్నాయి వర్షాలు. దర్ ఈస్ 1 పాయింట్, దానికి నేను ఖండిస్తున్నాను కృష్ణాంజలి గారు. నెంబర్ 2, తహసీల్దార్ గారు లేదా అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ అధికార దుర్వినియోగం చేసేటప్పుడు రికార్డ్స్ ట్యాంపర్ చేస్తే రికార్డ్స్ అంత వేరంగా దొరకవండి. రికార్డ్స్ దొరకాలి అంటే మీకు రికార్డ్స్ అనేది సిస్టమేటిక్ గా ఉంటుంది. ఆ రికార్డ్స్ లేవు. ఇప్పుడు అభియోగం ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ యాక్చువల్లీ ది అలిగేషన్స్ ఏంటంటే రికార్డ్స్ గల్లంతయ్యాయి. దట్ మీన్స్ రికార్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్. రికార్డ్స్ దొరకనప్పుడు దానికి స్పెసిఫిక్ ఎంక్వైరీ చేయాలి. హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందుకు ఎవిడెన్స్ చూపించలేకపోయింది, కారణం ఏంటి అంటే బికాస్ రికార్డ్స్ ఆర్ నాట్ దేర్, ఇట్స్ నాట్ అవైలబుల్. రికార్డ్స్ అవైలబిలిటీ ఉంటేనే మనం హైకోర్టులో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కూడా. ఏ గవర్నమెంట్ అవనేయండి రికార్డ్స్. కాబట్టి ఇక్కడ తారుమారు చేసింది ఎవరు, దీంట్లో బాధ్యతలు ఎవరు అన్న దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేయాలంటే 1 man కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ అపాయింట్ చేసి దాన్ని కంప్లీట్ ఎంక్వైరీ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఎందుకంటే జమాబంధం ఒకటి ఉంటుంది. అంతకుముందు కొన్ని సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని ఉంటారు ఎవరైనా, ఆ సర్టిఫైడ్ కాపీస్ కూడా ప్రొడ్యూస్ చేయగలిగితే ఈ అన్యాక్రాంతమైన ల్యాండ్స్ తర్వాత ఇవి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరి పేరు మీద వెళ్ళాయని కూడా రికార్డ్స్ ఈజీగా దొరుకుతుందండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అలిగేషన్స్ ఇక్కడ నాకు ఇచ్చిన దీంట్లో మెయిన్ అలిగేషన్స్ ఏంటి అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఎంతవరకు మాయమైనాయి అని. అసైన్మెంట్స్ ల్యాండ్స్ అన్న రికార్డ్స్ దొరకకపోవడం అనేది చాలా పెద్ద దురదృష్టం. అది ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒక రికార్డ్ సపరేట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ రికార్డు అవైలబిలిటీ ఉండాలి. రికార్డ్ అవైలబిలిటీలో లేదు అంటే ఏ అధికారి దాన్ని సూచిస్తే ఆ రికార్డ్స్ దాచారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీన్ని మనం వెరిఫై చేసుకోగలగాలి. అదర్వైజ్ మీరు చెప్పిన అలిగేషన్స్ కూడా కంప్లీట్ గా కరెక్ట్ కాదండి. కృష్ణాంజలి గారు ఆమె ఖండిస్తున్నాను, మిమ్మల్ని క్షమించాలి. మీరు పెద్దవారు, లీగల్ లో మంచి ఎక్స్పర్ట్స్ కూడా మీరు ఉన్నారు.
బట్ అంటే బేసిక్ మనం ఆలోచించాలి ఇక్కడ. యాక్చువల్లీ వయా మీడియాగా ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది వన్ పార్టీ ఆర్ ద అదర్ పార్టీ, బట్ ఐఎమ్ న్యూట్రల్ ఆల్వేస్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ నేను న్యూట్రల్ గానే మాట్లాడుతున్నా. రికార్డ్స్ ట్యాంపర్ అయినాయి అంటే రికార్డ్స్ ఎక్కడ పోయాయి, వేర్ ఇట్ హెస్ గాన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు దాని మీద. సో ఐఏఎస్ ఆఫీసర్ నుంచి కింద వరకు ఎవరున్న దాంట్లో బాధ్యత. ఇది ఎలిగేషన్స్, అభియోగాలు. ఈ అభియోగాలు మనం బయటికి తీయాలి అంటే ఎంక్వైరీ కంపల్సరీ ఉండాలి, ఎంక్వైరీ ఫేస్ చేసుకునే ధైర్యం ఉండాలి. దానికి ఎవరో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, మినిస్టర్స్ అప్పుడు ఉన్నారా, అప్పుడు చేసిన మినిస్టర్స్ కానీ ఎవరు అనియండి, సీఎంఓ కానీ ఆరు వాళ్ళ బంధువులు కానీ ఆ ఎంక్వైరీ చేయగలిగితేనే మనకి బయటికి వస్తాయి, అంతవరకు రావు. దీనికోసమే కొంచెం అబ్జెక్షన్ అని అడిగాను. ఫర్దర్ ప్రొసీడ్. రైట్ కృష్ణాంజనేయులు గారు చెప్పండి. ఇక్కడ రాజారాం గారు మాట్లాడుతుంది మీరు మాట్లాడినంత క్లియర్ గా నాకు వినపడటం లేదు. బట్ ఆయన అన్న దాంట్లో నాకు ఒకటి అర్థమైంది. ఈ రెవెన్యూ రికార్డులకు సంబంధించి దళితుల అసైన్ భూములకు సంబంధించినటువంటి రికార్డులు మాయమయ్యాయి, ఇప్పుడు కనపడటం లేదని చెప్తున్నారు రాజారాం గారు. అంతేనండి? అంతవరకు కరెక్టేనా ఆయన చెప్పింది? ఇక్కడ ఒకవేళ నిజంగా అలాంటిగా జరిగి ఉంటే అది కూడా ఖచ్చితంగా నేరమే. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి సుమారుగా ఈ మొత్తం రాజధానికి సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలను ఆర్కే గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే. ఎక్కడ? మంగళగిరి నియోజకవర్గం, తాటికొండ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 4-5 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే ఆ రెవెన్యూ రికార్డులని కనపడటం లేదని రాజారావు గారు చెప్తున్నారు, రాజారాం గారు. అది ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అలాంటి రెవెన్యూ రికార్డులు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి రికార్డులకి మాయమైతే దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా దాని మీద కూడా ఒక విచారణ జరిపి ఆ దోషులు ఎవరో తేల్చడం అనేటువంటిది కూడా ముఖ్యం. అది చాలా పెద్ద నేరం. ఎందుకోసం అంటే ఉద్దేశపూర్వకంగా రికార్డులు మాయం చేసి ఆ రికార్డులను ట్యాంపర్ చేయటం కానీ లేదా ఆ భూములు మొత్తం మాయం చేయటం కానీ ఇక్కడ మనం తేల్చాల్సినటువంటి అంశం. అది ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని తేల్చగలిగినటువంటి పరిస్థితులు అయితే ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ అవసరమైతే వాళ్ళు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సిట్కు సంబంధించినటువంటి దర్యాప్తు కానివ్వండి, వాళ్ళందరూ కలిసి దాని మీద తేల్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే ఇప్పటి వరకు దళితుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే బయట వ్యక్తులు భూములు కొనున్నటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వ్యక్తులకి ప్రభుత్వము ఎక్కడైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ల్యాండ్స్, డెవలప్మెంట్ ల్యాండ్స్ అనేటువంటి ప్లాట్లు కేటాయించింది. దళితులకు సంబంధించిన 63,410 ప్లాట్లు దళితులకు కేటాయించింది. ఈ ప్లాట్లు ఏమైనా సరే గతంలో అసైన్డ్ భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు అసైన్డ్ భూములు కొనుక్కునేటువంటి అధికారం ఎవరికి లేదు, అమ్ముకునేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు. అలా కొన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రభుత్వము అలాంటి ప్లాట్లను రిజిస్టర్ చేసిందా, అలాంటి వాళ్ళకి కేటాయించిందా, ఒకవేళ ఎక్కడైనా అసైన్డ్ భూములు రిజిస్టర్ అయ్యాయా, వీటిని కూడా ప్రభుత్వం ఏదైనా ఉంటే బయట పెట్టాలి. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు ఈ రాజధాని భూములకు సంబంధించినటువంటి 29 గ్రామాల్లో ఎక్కడైతే అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు దళిత రైతులే. అదే విధంగా ప్రభుత్వం కేటాయించినటువంటి ప్లాట్లు తీసుకున్నటువంటి 63,410 మంది కూడా దళితులే. ఆ దళితులు తీసుకున్నారు అంతే తప్ప అవి వాళ్ళ ఫ్లాట్లు కేటాయించిన తర్వాత ఎవరికైనా బదలాయించి చేసుకోవచ్చు. అది బదలాయింపుకు ముందే ఎవరైనా సరే అసైన్డ్ భూములు కొన్న రైతులకు ఎవరికైనా సరే బయట వ్యక్తులకి ప్రభుత్వం గిన అలా రిజిస్ట్రేషన్లు చేయటం కానీ వాళ్ళకి అసైన్డ్ భూముల మీద హక్కులు కల్పించడం కానీ చేసి ఉంటే అది కూడా నేరం. ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరిగి ఉండలేదు. కానీ అది ఒక ఆరోపణ కింద చెప్తుంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఒకవేళ రాజారాం గారు కూడా దీని మీద కొంత పరిశోధన చేస్తున్నారు కాబట్టి నేను చెప్పినటువంటి అంశంలో ఎక్కడైనా సరే అలా జరిగి ఉంటే ఆయన కూడా బయటకు తీసుకురావచ్చు. బయటకు తీసుకొచ్చి ఇలాగ ప్రభుత్వమే చేసింది, అసైన్డ్ భూములు కొన్నటువంటి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ఎక్కడా కూడా ప్రభుత్వం అలా ఇచ్చి ఉండకూడదు, అలా ఎక్కడైనా ఇచ్చుంటే ఖచ్చితంగా మనం బయటకు తీసుకురావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటగా మాట చెబుతుంది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వంలో అలాంటి ఆధారం అనేటువంటి ఇప్పటి వరకు బయటపడలా. 63,410 ప్లాట్లు దళితులకు కేటాయించారు, దళితుల పేర్లతోనే కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడుంటే రెవెన్యూ రికార్డులు ఒక విఆర్ఓలు తర్వాత గ్రామ స్థాయిలో ఉంటారు. మనం ఎప్పుడైతే రాజధానికి సంబంధించినటువంటి ప్రకటన చేశామో, ల్యాండ్ పూలింగ్ చేశామో, ఆ ల్యాండ్ పూలింగ్ సందర్భంలో
29 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎంఆర్ఓని వేశారండి. ఒక్క గ్రామానికి ఎంఆర్ఓని వేశారు. 26 మంది ఎంఆర్ఓలు 29 మంది ఎంఆర్ఓలు ఉన్నారు 29 గ్రామాల్లో. ఆ ఎంఆర్ఓలకు తెలియకుండా రెవెన్యూ రికార్డులు మాయమయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మాయమైతే అప్పుడు పనిచేసినటువంటి ఎంఆర్ఓలదే బాధ్యత. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎంఆర్ఓగా ఏమేమి రికార్డులు ఉన్నాయో వాళ్ళు మొత్తం ఛార్జ్ తీసుకున్నప్పుడు రాసుకుంటారు కదా. ఆ తర్వాత ఇప్పుడు రికార్డులు కనపడటం లేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ అధికారికంగా ఎక్కడికైనా ఆర్డీఓ ఆఫీస్ కానీ, అదే విధంగా జాయింట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళి ఉంటే రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి మూవ్మెంట్ అనేటువంటిది రికార్డులో నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి. అది ఎక్కడా కూడా నమోదు కాలేదని చెప్పేసి మొన్న ఈయన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఆర్కే గారు చెప్తున్నారు. ఎక్కడా కూడా రికార్డు చేయకుండా ఈ మొత్తం కూడా తీసుకువెళ్లారు. అది కూడా నేరమే కదా. అలా తీసుకెళ్లినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళు ఎవరో తేల్చాలి కదా. ఖచ్చితంగా తేల్చాలి. ఎవరైతే మాజీకి సంబంధించినటువంటి ఐఏఎస్లు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా ఆధారాలతో సహా ఇప్పుడిప్పుడు తేల్చండి అని అంటాంలా. నేను 2 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడానంటే ఈ కేసు పెట్టేమి 2 సంవత్సరాలు కావటంలా. 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు అమరావతి మీద చేశారు. అదేమిటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అని కానివ్వండి, మిగతా భూములకు సంబంధించి ఏదో ముందస్తుగానే తెలుగుదేశం వాళ్ళు కొనుగోలు చేశారని కానీ, ఇలా చేతులు మారాయని కానీ చాలా ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వాళ్ళ మంత్రుల కమిటీని, అదేవిధంగా నిపుణుల కమిటీని, సిట్లు వీళ్ళని వేసిన తర్వాత కూడా ఏమి బయటకు వచ్చిందో తేల్చలేకపోయారు అనేటువంటి అంశాన్ని నేను చెప్పాను. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి మొన్న కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసులో ఈ విధమైనటువంటి రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అంశాలు అది కూడా నేరం కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే ప్రభుత్వము ఖచ్చితంగా నిగ్గు తేల్చడానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రైట్ రైట్. అండ్ రాజారాం గారు, ఇంకొకటి ఈ భూములకు సంబంధించి ఒకవైపు ఆ జీవో నెంబర్ 41 ఒకటి విరుద్ధంగా తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి చెప్పేసి ఒకవైపు ఆరోపణ. ఎందుకు అనాల్సి వస్తుందంటే చెప్పండి చెప్పండి చిత్తశుద్ధి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇది ఆ విచారణకు సంబంధించినటువంటి విషయాల్లో, రికార్డులకు సంబంధించినటువంటి విషయాల్లో పకడ్బందీగా చెయ్యని కారణంగానే మొన్నటికి మొన్న ఈ కేసు పెట్టినప్పుడు హైకోర్టులో సిఐడిని హైకోర్టు అడిగింది, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అని అంటే మా దగ్గర ఇప్పటికిప్పటి ఆధారాలు లేవు, మేము దర్యాప్తు చేసి మేము చూపించగలమని సిఐడి చెప్పింది. అంటే ఒక కేసు నమోదు చేసేటప్పుడు లేకపోతే పూర్తి ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఏదో ఆర్కే గారు ఒక లెటర్ ఇచ్చారని చెప్పేసి ఏ విధమైనటువంటి ఆ బాధితులు ఎవరో కూడా ఆ బాధితుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయకుండా ఈ రోజున సిఐడి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా సిఐడి తన యొక్క అధికారాలను ఉపయోగించుకొని ఏదో ఆర్కే గారు ఒక వీడియో వేయగానే ఆ వీడియోలో ఉన్నాయన్ని ఆధారాలు అయిపోవు. ఎందుకోసం అంటే ఆ వీడియోలో ఉన్నటువంటి బాధితులు ఎవరు, ఆ బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా సిఐడి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ బాధితులు కూడా నిన్న మీడియాలో మాట్లాడినట్టుగా నేను చూశాను. ఆ బాధితులతో కూడా సిఐడి మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారు, అమ్ముకోవడం కూడా నేరమే, వాళ్ళకి ఇష్టమే అమ్ముకున్నా కూడా. ఎవరు కొనుక్కున్నారు, కొనుక్కోవటం నేరమే. వాళ్ళు ఎలా కొనుక్కున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు వీడియో ఒక్కటే ఆధారం కాదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని సిఐడి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి ఆ స్టేట్మెంట్లు రికార్డు చేసి అక్కడ ప్రైమా ఫేసి ఉంది అంటే వీళ్ళు నేరం చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989, అదేవిధంగా ఏపీ అసైన్ ల్యాండ్స్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977 వీటి మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా కొంతమంది వ్యవహరించారనేటువంటి ఆధారాలతో సహా ఆ విధమైనటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచినప్పుడు మాత్రమే ఇవి నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవేమీ లేకుండా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మంత్రులు వాళ్ళ పేర్లు చెప్పటం వల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందేమో కానీ కేసులు నిలబడేటువంటి అవకాశం లేదు. ఆ విషయంలో కేసులు నిలబడేటువంటి విధంగా దర్యాప్తు అనేటువంటిది పక్కాగా ఉండే విధంగా సిఐడి ఆ విధంగా చెయ్యాలి, చేసి దోషులను నిలబెట్టాలి, కటకటాలు వెనక్కి నెట్టాలి. రైట్. అండ్ రాజారాం గారు, ఇక్కడ ఇంకోటి మెయిన్ జీవో నెంబర్ 41 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు విరుద్ధంగా ఆ చట్టానికి సంబంధించి అవి విరుద్ధంగా తీసుకొచ్చారని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు. సో ఇన్ని జరుగుతున్నాయి. సో ఇవి ఒక అసైన్డ్ భూములు కాబట్టి ఇంతమంది వ్యవహారంలో ఇందులో వస్తున్నప్పుడు సో అసలు మెయిన్గా అరికట్టాల్సినటువంటి అప్పటి ప్రభుత్వం కూడా ఎందుకు అరకట్లేదు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు బట్టి? సో ఏం జరుగుతుంది ల్యాండ్లకు సంబంధించి? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదండి. అప్పటి ప్రభుత్వంలో ఒక్క నిమిషం ఆంజనేయ గారు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్.
అంటే మీ వాయిస్ కట్ అవుతుంది, దయచేసి ఏమనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే మీకు 2 ఆస్పెక్ట్స్ అండి. ట్రాన్స్ఫర్ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్స్ వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ల్యాండ్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళే అనుభవించాలి. వాళ్ళు అనుభవించకుండా అది ఎవరికైనా అమ్మితే దట్ ఈస్ నేరం యాజ్ పర్ ది యాక్ట్. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ వారు ఏం చేశారంటే రీసెంట్ గా అంటే జస్ట్ బిఫోర్ 2 years 3 years ముందు ఎలక్షన్స్ ముందు ఒక జీవో తీసుకొచ్చారు. 10 years ఈ ల్యాండ్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఈజ్ ఏ పర్టికులర్ గా ఎనేబుల్ ప్రావిజన్. ఇది సోషల్ వెల్ఫేర్ అంటే ఈ బడుగు వర్గాలకి సంబంధించి వాళ్ళకి ఆ హక్కుదారులు వాళ్ళ ఫ్యూచర్ లో కూడా వాళ్ళే హక్కుదారులు అన్న విషయంలోనే. కానీ ఆ జీవో ప్రకారం ఏమైందంటే గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఈ ప్రాపర్టీ 10 years తర్వాత వాళ్ళకి అభివృద్ధికో అంటే ల్యాండ్స్ డెవలప్ అగ్రికల్చర్ లేకపోయినా లేదా ఇంకో రకంగా ఏమి చేసుకోలేకపోయినా అవి ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి దానిని వాళ్ళు అమ్ముకుంటే కొంత అమౌంట్ వస్తుంది. దాంతో వాళ్ళు ఏంటంటే అనుభవించవచ్చు, మ్యారేజ్లను ఎడ్యుకేషన్ ఆ ఉద్దేశంతో తీసుకుని ఉండొచ్చు. ఐ డోంట్ నో రీజన్స్ బిహైండ్ ఇట్. బట్ ఆ జీవో ప్రకారం ఏమైందంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఇక్కడ కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకటి ద పర్సన్స్ ఎవరైతే ల్యాండ్స్ కోల్పోయారో వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎంక్వైరీ చేయగలిగితేనే మనకి రియాలిటీ బయటకు వస్తుంది. సో ఆ ఎంక్వైరీ చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు రివర్ట్ బ్యాక్ టు ది రికార్డ్స్. రికార్డ్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు రికార్డ్స్ ఎక్కడ దొరకటం లేదు, ట్రేస్ అవటం లేదని అంటున్నారు. ట్రేస్ అవుట్ అవుతేనే రికార్డ్స్ పలానా వ్యక్తికి ఈ ల్యాండ్స్ ఇచ్చారు, ఇతను ఎస్సీ ఎస్టీ, ఈయనకి పలానా గవర్నమెంట్ ఇచ్చింది, ఈ ల్యాండ్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఇక్కడ మీకు అన్యాయం జరిగింది అనడానికి ఆస్కారం వస్తుంది. సో నేను ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఇప్పుడు లెట్ us assume for a moment నేనే గవర్నమెంట్ అనుకుందాం. నేను రికార్డ్స్ లేనిదే నేను ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఇట్స్ ఏ క్రూషియల్ క్వశ్చన్. గవర్నమెంట్ కోర్టే అవ్వనండి లేదా సాధారణ వ్యక్తి అని అవ్వనండి, ప్రాక్టికల్ గా థింక్ చేయాలంటే ల్యాండ్స్ ఎక్కడైతే మీకు తారుమారైనాయి, ఎవరు తీసుకెళ్ళారు అన్నది ఆధారం, కనీసం ఒక ఆధారంగా దొరకగలిగితే దెన్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ ఇట్. ఇక్కడ వీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏమన్నారంటే కృష్ణాంజలి గారు, చాలా మంది ఎంఆర్ఓలు ఉన్నారు ప్రతి ఒక్క చిన్న ఏరియాస్ కూడాను. ఆ ఎంఆర్ఓలు దే హ్యావ్ డన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కాబట్టి దే మే బి రెస్పాన్సిబుల్. వాళ్ళు చేశారా లేదా అన్నది మనకు తెలియదు. రికార్డ్స్ లో బికాస్ కస్టోడియన్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఫస్ట్ తహసీల్దార్ వస్తుందండి. దీని తర్వాత జమాబందీ అంటే యాక్చువల్ గా ఈ రికార్డ్స్ ఏం చేస్తారంటే జమాబందీ అని 3 years ఒకసారి లేదా 5 years ఒకసారి ఇవి మొత్తం టోటల్ రికార్డ్స్ అంతా కూడా ఒక డేటా కలెక్ట్ చేసి ఈ డేటాని ఏం చేస్తారంటే మీకు ఆర్డీఓకి లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళిపోతుంది రికార్డ్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కస్టడీలో ఆ రికార్డ్స్ అంతా ఉంటాయి. ఆ రికార్డ్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లో ఉన్న రికార్డ్స్ అక్కడ లేవు, ఎంఆర్ఓ గారి దగ్గర లేవు, తహసీల్దార్ గారి దగ్గర లేవు, ఆర్డీఓ దగ్గర లేవు, జాయింట్ కలెక్టర్ దగ్గర లేవు, ఈవెన్ లోకల్ ఉన్న లీడర్స్ కానీ లేదా ఎవరి దగ్గర లేవు. రికార్డ్స్ ఎక్కడ పోయినాయి? దేర్ ఇస్ సంథింగ్. ఆ రికార్డ్స్ అన్నది బేసిస్. సో రికార్డ్స్ కావాలి అంటే ఇప్పుడు సపోజ్ నేను రాలేను, నేను ఇప్పుడు నా ల్యాండ్ పోయింది, నేను ఎస్సీ, నా ల్యాండ్ పోయింది, నాకు ల్యాండ్ లేదు, నేను ఎవరు కంప్లైంట్ తీసుకుంటే నాకు లైఫ్ రిస్క్ ఉండొచ్చు, లేదా అంటే అదర్వైజ్ నేను ఐ మే ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ పొలిటికల్ గా కానీ అదర్వైజ్ గా కానీ. ఇప్పుడు ఇవన్నీ కాంప్లికేషన్స్. ఇప్పుడు అంత ఈజీగా మనం ఏంటంటే దీన్ని ఒక గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ తప్పు, ఈ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ తప్పు, ఇట్లా మనం వీ కెన్ నాట్ అనలైజ్. అంటే నేను ఐఎమ్ నాట్ పొలిటికల్ అనలైజర్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఈస్ బీయింగ్ ఏ లీగల్ గా అంటే ఒక అడ్వకేట్ గా నాకున్న అనుభవంలో నేను చెప్తుంది ఏంటంటే ఒక రికార్డ్ ఈస్ ద బేసిస్. రికార్డ్ ని బేస్ చేసుకొని పర్టికులర్ వ్యక్తులు ఎవరెవరు కోల్పోయారు అన్నది. తర్వాత ఎవరైనా ఫార్వర్డ్ వస్తే నా ల్యాండ్ పోయింది, నా ల్యాండ్ ఇంత ఉన్నది, నాకు 3 acres పలానప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు, నా దగ్గర. ఇప్పుడు రాజారాం గారు రికార్డ్స్ లేవు కాబట్టి కనీసం ఎట్టకేలకి ఎప్పటికైనా సరే దీనికి వాళ్ళకి నిజమైన భూమి ఎవరిదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? రికార్డులు ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి. రికార్డులు అందుబాటులో లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఆ వ్యక్తులు ఎవరైతే ల్యాండ్స్ కోల్పోయా మాకు ల్యాండ్స్ లేవండి, మా రికార్డ్స్ లేవు అంటున్నారు, మా దగ్గర ల్యాండ్ లేదు, మేము ఆధారం లేదు అని ఎవరైనా సరే
ఎస్సీ ఎస్టీలు కానీ ముందుగా అంటే కోల్పోయిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ కావచ్చు, సమ్ టైమ్స్ బీసీ కూడా కొంతమందికి ఇచ్చినారు, వాళ్ళైనా రావచ్చు. వాళ్ళు ఇచ్చి కొట్టి నా దగ్గర జెరాక్స్ కాపీలు ఉన్నాయి, లేదా ఈ ఒరిజినల్ కాపీసే ఉన్నాయి నా దగ్గర, ఇది పలానప్పుడు తహసీల్దార్ ఇచ్చారు, పలానా వాళ్ళు ఇచ్చారు అనేది రికార్డ్స్ అవైలబిలిటీ ఇండివిజువల్ దగ్గర ఉంటుంది. ఆ ఇండివిజువల్ రికార్డ్స్ కానీ కలెక్ట్ చేసుకుని అసలు ఈ రికార్డ్స్ నిజంగా పోయినాయా, లేకపోతే ఏమైనా తారుమారు అయినాయా, లేకపోతే ట్యాంపర్ ఏమైనా జరిగింది. ట్యాంపర్ ఇన్ ద సెన్స్ ఆ రికార్డ్స్ లో పేర్లు మార్చేయవచ్చు. సమ్ టైమ్స్ ఎంట్రీస్ లో ఎట్లా అవుతుందంటే హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి రెవెన్యూ రికార్డ్స్ లోని ఆ పర్టికులర్ వ్యక్తి పేరు రౌండ్ చేసేస్తారు, రౌండ్ చేసేసి ఇంకో వ్యక్తి పేరు రాస్తారు. సో ఈజ్ ది ల్యాండ్ హోల్డర్ అని రాస్తారు. సో ఈజ్ ఎస్సీ ఈజ్ ఎ ల్యాండ్ హోల్డర్ అని. లేదా అంటే లిటిగేషన్ పెట్టడానికి సేమ్ ల్యాండే 67/1, 67/A, ఆ 67/B ఇట్లాగా కూడా రాయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రికార్డ్ కస్టోడియన్ తహసీల్దార్ అవుతున్నాడు ప్రైమ్ ఆఫీస్గా. తహసీల్దారు బేసిక్గా అది కిందనే మా ఎవరండి వాళ్ళని వాట్ వి కాల్ లోకల్ ఇతనంటారు చూడండి, అతనికి అసిస్టెంట్ ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళు ట్యాంపర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఎందుకంటే బికాస్ అబ్సల్యూట్ పవర్స్ తహసీల్దార్కి ఇవ్వడం వల్ల తహసీల్దార్ ఏం చేస్తున్నాడంటే ఈజ్ డూయింగ్ సమ్ సర్టన్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే అందరూ తహసీల్దార్స్ కరప్ట్ అని కాదు, ఇక్కడ సర్టన్ ఫ్యూ పర్సన్స్ కరప్ట్ అయి ఉండొచ్చు. ఆ కరప్టెడ్ పర్సన్స్ ఇలా రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని లిటిగేషన్ తీసుకొస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ కోర్టులు మేము ఫైల్ చేయడం జరిగింది. మా ఒరిజినల్ రికార్డ్స్ తీసుకొచ్చుకో, ఈ ఒరిజినల్ రికార్డ్స్ మావి, ఈ రికార్డ్స్ ప్రకారం మా పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి మమ్మల్ని ఏమో మోసం చేస్తున్నారు అని చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పి హైకోర్టుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు రాగలిగితే వాళ్ళు గవర్నమెంట్కో లేకపోతే ఒక అథారిటీ ఎవరైతే సిఐడియో లేకపోతే వన్ మ్యాన్ కమిషన్ ఎవరికో ఆ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ కాపీలు సబ్మిట్ చేసి అయ్యా నాకు 3.5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అన్నది ఉండేది, నా దగ్గర ఉన్న కాగితాలు ఇవి ఇప్పుడు రికార్డ్స్ లేవంటున్నారు, నా ల్యాండ్ నాకు ఇవ్వలేదు, నేను అవస్థ పడుతున్నానని చెప్పి రాగలిగితే డెఫినెట్ గా దట్ విల్ బి గ్రేట్ ఇష్యూ. రైట్. అండ్ కృష్ణాంజనేయులు గారు, అమరావతి రాజధాని నిర్మాణం అప్పటి నుంచి ఈ రైతులు వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈవెన్ 1 year అయిపోయింది, 1 year దాటిపోయింది కూడా మనం చూస్తున్నాం. ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మళ్ళీ గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగి ఇలా ఛాన్స్ ఏమైనా ఉందా? అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలు నిజమాన్ని ప్రూవ్ చేసుకునే అంత ఇదేమైనా వాళ్ళకి ప్రభుత్వంకి సంబంధించి ఉందా? నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా ఆరోపణలు క్లియర్ చేయగలరా? ఇది ఈ అంశం చెప్పబోయే ముందుగా ఆ రాజారాం గారు చెప్పిన దాంట్లో ఒకటి అర్థమైంది నాకు ఏమిటంటే ఆ ఒక్క అంశాన్ని నేను క్లారిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మీరు చెప్పిన పాయింట్ లోకి వెళ్తాను. రాజారాం గారు ఏమంటారంటే రికార్డులు లేవు కాబట్టి బాధితులు ఎవరైనా ఉండి వచ్చి చెప్తే వాళ్ళు దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వెరిఫై చేయటం కుదురుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. అది కరెక్టేనండి నేను విన్న వరకు? ఇక్కడ అసలు బాధితులు ఎవరు ఉన్నారు? ఎవరైనా సరే అసలు అమరావతికి సంబంధించినటువంటి దళితులకు సంబంధించిన మాకు అన్యాయం జరిగింది, మా భూములను అన్యాయంగా వేరే వాళ్ళు లాక్కున్నారు, లేకపోతే వేరే వాళ్ళు కొనుక్కున్నారు, మా భూములను ప్రభుత్వం గత ప్రభుత్వం మా భూములను వేరే వాళ్ళకి ఇచ్చింది, వేరే వాళ్ళకి రికార్డులు వాళ్ళకి ఇచ్చింది, మాకు హక్కుదారులు అంటే అని ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క దళితుడైనా ఒక ఎంఆర్ఓ గాని ఒక పోలీస్ స్టేషన్ లో గాని ఫిర్యాదు చేశారా? ఇప్పటి వరకు ఫిర్యాదు చేసింది ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని? నేను కొంతమంది దళితుల తరఫున నాకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశామని అంటారు. పోనీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి చెప్పుకున్నాం అని చెప్పేటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు కదా, వాళ్ళెవరూ కూడా ఇప్పుడు సిఐడి ముందుకు వచ్చి ఆ విచారణలో ఆ విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా చెప్పటం. మరి ఇప్పుడు నిన్న పేర్లు ఏదైతే అమ్మారు, ఏదో బ్రహ్మానందరెడ్డి గారు కొన్నారు, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దళితుల భూములు కొనుక్కున్నారు అక్రమంగా అన్నారో ఆ బాధితులు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెబుతున్నారు. మీకు అసలు బాధితులే లేకుండా మా భూములు పోయినాయి అని ఎవరు చెప్తారు? 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఒకవేళ దళితులకి భయం ఉంది, ఇలా గతంలో తెలుగుదేశం నాయకుల మీద తెలుగుదేశం ప్రభుత్వంలో భయం ఉండి చెప్పలేకపోయారు ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుందాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందిగా. ఎవరికైనా సమస్య ఉంటే భయం ఇప్పుడు ఉంటే రామకృష్ణారెడ్డి గారికి ఎలా అయితే ఇప్పుడు చెబుతున్నారో వచ్చి రామకృష్ణారెడ్డి గారు ఎంట ఉండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు వాళ్ళని. ఒక్క బాధితుడు అంటే ఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశాడా?
అసలు అంటే బాధితుడే లేడు, సమస్య లేదు. ఆ సమస్యని రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు సృష్టించి ఒక అమరావతి అనేటువంటి దాన్ని వివాదాస్పదం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అనేటువంటిది నేను చెప్తాను. రైట్. బాధితులే లేరు, ఇంకా బాధితులు ఉంటే కదా వాళ్ళు ఏది చెప్పడానికి. ఇప్పుడు మీరు అడిగినటువంటి పాయింట్ కొత్తామండి. వీళ్ళు అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఎంత గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆవేదన కానీ వాళ్ళ ఆందోళన కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేనే లేదు. వాళ్ళు ఒక్కటే ధోరణిలో ఉన్నారు. 3 రాజధానులని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు వెళ్దామా కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నానికి ఎప్పుడు మారుద్దామా అనేటువంటి తొందరపాటు చర్యల్లోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఈ రోజున ఎందుకు వెళ్ళలేకపోతున్నారు విశాఖపట్నానికి అంటే వాళ్ళు వెళ్ళటం అనేటువంటిది న్యాయబద్ధంగా ఒక లీగల్ గా అంత ఈజీ అయినటువంటి అంశం కాదు. ఇక్కడ 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇక్కడ భూములు ఇచ్చున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ అంశాలన్నీ కూడా న్యాయపరమైనటువంటి అంశాలు అన్ని కూడా హైకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల సందర్భంగా అవన్నీ విచారణలు జరిగి ఇక్కడ అంశాలు తేలిపోతే కోర్టు నుంచి ఒక నిర్ణయం వస్తే అది ఒకవేళ సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే రాజధాని మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయం వచ్చిందనుకోండి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం. అదే విధంగా రైతులకి వ్యతిరేక నిర్ణయం వచ్చిందనుకో రైతులు సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం. ఈ 2 అంశాలు ఇక్కడ హైకోర్టులో తేలాలి. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పర్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా తేలిన తర్వాత మాత్రమే అమరావతి అనేటువంటి రాజధాని కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ ప్రకటనల కోసం ఒక డైవర్షన్ కోసం ఒక రోజు విజయసాయి రెడ్డి గారు ఇంకేముంది మీకేం ముహూర్తాలతో పర్లేదు ఏ నిమిషమైనా మారొచ్చు అని చెప్పి మాట్లాడతారు. ఇంకో రోజు బొత్స సత్యనారాయణ గారు మేము ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడామో అసెంబ్లీలో ప్రకటన చేశామో రైట్ కృష్ణాంజనేయులు గారు రైట్ టైం అయింది రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు అండ్ రాజారాం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మొత్తంగా ఈ వ్యవహారం ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎవరైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారో ఇంకోవైపు రికార్డులు కూడా కొంతవరకు లభ్యం కాలేదు కాబట్టి ఎవరికి బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎలా జరగబోతుంది, ఎన్ని ట్విస్టులు తీసుకోబోతుందో చూద్దాం. మరి